చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమకి అర్హత ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదంటూ ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఏకంగా అర్హుల జాబితా నుంచి తమను తొలగించారంటూ సామాన్యులు వాపోతున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాళ్ళు మొక్కి మరి ఆ మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది, వేడుకుంది. ఆదుకోవాలంటూ బాధితురాలు ఎల్లమ్మ ఆ కడియం శ్రీహరి కాళ్లపై పడిపోయింది. ఎల్లమ్మను బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. తొలుత ప్రకటించినటువంటి జాబితాలో ఎల్లమ్మకు కేటాయించినప్పటికీ ఉన్న ఇల్లును కూలగొట్టి ముగ్గు పోసుకునే సమయానికి తన పేరును తొలగించారట. కడియం అనుచరులే పేరు తొలగించారని బాధితులు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇక్కడ కనిపించినటువంటి ఆ మహిళ చూడండి, కనీసం మర్యాదకైనా కడియం శ్రీహరి తనని పట్టుకొని అమ్మ వద్దమ్మా అని చెప్పాల్సింది, వారించాల్సింది, లేదా తనని పైకి లేపాల్సింది. కాలు మొక్కుతూ ఉంటే కాలు వెనక్కి తీసుకున్నాడు, కానీ తను నిస్సహాయంగా తన తేలిక నిల్చొని పోయాడు. కానీ ఏమాత్రం తన కాళ్ళు మొక్కుతున్న ఒక మహిళ అనేది మాత్రం ఆయన గుర్తించలేకపోయాడు. ఆ సమయానికి ఏందో అర్థం కావడం లేదు. సో ఒక మహిళ వచ్చి తనకి కేటాయించారు, తన పేరు వచ్చిందని చెప్పి ఇల్లు కూలగొట్టుకొని మళ్ళీ ముగ్గు పోసుకొని ఇల్లుకు నిర్మాణం కోసం పనులు చేపడదామనేటువంటి ఆలోచనలో ఉండగానే తిరిగి తన పేరు అందులో రాకపోయేసరికల్లా ఉన్న ఇల్లు పోయింది, ఉన్న ఇల్లు కూడా పోయింది. ఉన్న ఇల్లు కూలగొట్టేసుకున్నారు. ఉండడానికి ఆశ్రయం లేదు, కనీసం ఒక గూడు లేదు. అటువంటి ఒక సదరు మహిళ మళ్ళీ ఆ వేదిక పైకి వచ్చి సదరు ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకొని వేడుకున్నా కూడా ఎమ్మెల్యే స్పందించలేదు. కాళ్ళు తీసుకున్నాడు కానీ మహిళని పైకి నిల్చోబెట్టే ప్రయత్నం చేయలేదు, తను వద్దామా అని కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. సో ఇక్కడ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది ఎంతటి దయనీయమైన పరిస్థితిలో సదరు మహిళ ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి, మీ ప్రాంతాల్లో ఎలా ఉంది సిచ్యువేషన్. ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతి బీద ప్రజల కోసం సొంతింటికి నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ళ లక్ష్యం అని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన రోజు అదే మాట చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదే తమ బ్రాండ్ మార్క్ ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు. మరి అటువంటి బ్రాండ్ మార్క్ గా చెప్పేటువంటి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మీ గ్రామాలు ఎటువంటి పరిస్థితి ఉంది? నిజంగా అర్హులకే ఇస్తున్నారా, లేదంటే కేవలం తమ పార్టీ కార్యకర్తలకి, అనుచర గణానికి, తమ బంధు బలగానికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు దక్కుతున్నాయా? ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఒకసారి విజువల్ చూడండి. మొదటి బాక్స్లో మీకు కనబడుతోంది కదా రైట్ సైడ్లో, ఆ సదరు మహిళ తను ఇల్లు కూలగొట్టేసుకొని ఇప్పుడు మరోసారి నిర్మాణం కోసం అని చెప్పి ముగ్గు పోసుకోవడం కోసం ఆ స్థలాన్ని మొత్తం చదును చేసుకొని పెట్టుకొని ఉంటే తిరిగి సమయానికి ఇల్లు ముగ్గు పోసుకునే సమయానికి వచ్చేసరికి తన పేరు తొలగించారు. ఆ ఉన్న ఇల్లును కూడా కూల్ చేసుకున్న సదరు మహిళ దయనీయమైన పరిస్థితిలో ఏం దిక్కుతోచక ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకొని మరి అడుగుతోంది, వేడుకుంటోంది, నాకు దయచేసి ఇల్లు కేటాయించండి, అన్యాయం చేయకండి అని చెప్పి అడుగుతూ ఉంటే కనీసం స్పందించలేదు కాదు కదా. పోలీసులు అక్కడ నుంచి లాక్కెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, ఆ విజువల్ మొత్తంలో మీరు గమనించండి. ప్రతి చోట పోలీసులే ఆ సదరు మహిళలను తోసేయడమో లేకుంటే అక్కడికి వచ్చినటువంటి యువకులని, ఇతర మగవారిని తోసేయడం ఇదే జరుగుతోంది. కానీ నిజంగా వారికి సమాధానం చెప్పే ప్రయత్నమే జరగలేదు. ఒకసారి వారంతా ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తూ వారి కన్నీటి పర్యంతం అవుతూ వారంతా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఫస్ట్ ఆ దృశ్యాలను చూడండి. పాలన అంటే ఇదేనా అంటూ కూడా అక్కడ సామాన్యులు ఇదేనా పనితీరు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఉన్న ఇల్లు కుల్లగొట్టుకుంటే ఆఖరికి వస్తే రావాల్సిన ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి కూడా వర్తించకుండా కేవలం అనుచరగణానికి, బంధుగణానికే మాత్రం కేటాయిస్తున్నారు. మిద్దెలు మేడలున్న వారికే మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు దక్కుతుంది, కానీ నిజమైనటువంటి సామాన్య పేద ప్రజలకు మాత్రం ఇందిరమ్మ ఇల్లు దక్కడం లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడ పోలీసులు మొత్తంగా ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ కొంత నిరసన వ్యక్తం చేస్తూ అందరూ కూడా అడ్డుకొని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. సో ఇది కేవలం ఒక ప్రజాపాలనకు సంకేతమైన అటువంటి క్వశ్చన్, ప్రజలు ఆన్సర్ క్వశ్చన్ చేస్తున్నటువంటి ఆ ప్రశ్నని సమాధానం చెప్పలేకపోతున్నా అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు. ఏదేమైనా కూడా నిజమైనటువంటి అర్హులకు రావడం లేదు అని అంటే మరోసారి ప్రజలు డెఫినెట్గా ఇబ్బంది పడతారు, తిరగబడతారు కూడా అనేది మాత్రం డెఫినెట్గా ఏ ప్రభుత్వాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అది. సో ఒకసారి కొంతమంది మహిళలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఏం జరిగిందనే విషయాన్ని ఆర్టీవీతో పంచుకున్నారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం.
ఎక్కడ అమ్ముకుంటే ఒక 50 లక్షల రూపాయలు నాకు ఇయ్యారా మీరు? అంటే కార్యకర్తలు ఎలక్షన్ కోసం వాళ్ళకి ఇస్తానా? ఏం లేనో పెట్టుకుంటాం మేము. ఇల్లు లేదు, పేద ప్రజలం మేము. మాకు ఎట్లా మేము ఎట్లా ఊకుంటాం? మాకు రాకుంటే ఒక ట్రాక్టర్ ఊకుంటాం. బిల్డింగ్ శిల్పల్లి అంతా పుంజు నారానికి వచ్చింది. ఇల్లు పుంజు నారానికి కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాను నేను. అయ్యో నాకు గవర్నమెంట్ అన్న న్యాయం చేస్తుంది. నేను ఒక 2 రూమ్లైనా కట్టుకోగలుగుతా. ఇంక పైసలు 10 పరక కలుపుకొని ఆ ఇచ్చే పైసలతో 2 రూమ్లైనా కట్టుకుంటాను. నేను కొండంత ఆశతో ఎదురు చూస్తే వాళ్ళే పేర్లు రాసుకొని వాళ్ళ సంబంధించిన పేర్లు రాసుకొని నా పేరు కొట్టేసి ఎంతవరకు న్యాయం చెప్పు? ఎంతవరకు న్యాయం చెప్పు? ఎన్ని గ్రామాలు ఉన్నాయి మన ఊరికి? ఎన్ని గ్రామాలు ఉన్నాయి? గుట్ట భూమిలో ఉన్నానికే ఇల్లు ఇవ్వాలి. ఇంద్రమ్మ ఇల్లు అంటే ఏమి లేనోనికే అర్హులు అని చెప్పిండు. ఇప్పుడు ఎవరు అర్హుల ఇల్లు, ఎవరు అన్యాయం అయింది ఇక్కడ? జనగాం మండలం. నా పేరు రజిత పుంజూరు నాగరాజు. మేము ఉండే గృహం అది రేకుల ఇల్లు. మా గ్రామ అధ్యక్షులు పేర్లు ఎందుకు కానీ గ్రామ అధ్యక్షులు పేరు వచ్చిందమ్మా నేనే రాపించిండ్రా అని చెప్పిండు. మా ఇంటికి వచ్చి కూడా మాట్లాడిండు. నేనే ముగ్గు ఓపిస్తారా అన్నారు. అన్నాక ఫోటోలు దింపే వారికే మా పేరు లేదు. అలా వైట్లతో కొట్టి వాళ్ళకి సంబంధించిన పేర్లు రాసుకున్నారు. ఇప్పుడు మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మాకు వాళ్ళ బంగ్లాలు ఉన్న వాళ్ళకే ఇండ్లు, భూములు ఉన్న వాళ్ళకే ఇండ్లు, మరి ఏమి లేనోనికి ఎప్పుడు ఇల్లు. మాకు కనీసానికి మాకు ఈ కాంగ్రెస్ వస్తేనన్నా మాకు న్యాయం జరుగుతుందని నేను అనుకున్నా. ఉన్న జీవన ఉపాధి ఆటో కూడా నడపకుండా పిచ్చోడయ్యే ఆటో కూడా అది కూడా గుంజుకుపోయింది ఫైనాన్స్ లా. మరి ఇప్పుడు మేము ఇదన్నా ఈ 2 రూమ్లు ఇంకే 10 రూపాయల 10 పరకు కలుపుకొని ఒక 2 రూములన్నా ఇచ్చే ఇల్లుతో నేను కట్టుకున్నాను. ఎంతో కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాడు. నా ఆశలన్నీ నిరాశ అయినాయి. నాకు వచ్చిన పేరు కూడా కొట్టేసారు. నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా సార్. మీరు నాకు ఇది ఒక్క న్యాయం చేయండి. నాకు ఏం న్యాయం వద్దు. వాళ్ళు ఉన్నోళ్ళకే బంగ్లాలు ఉన్నోనికే భూమి ఉన్నోనికే మనకి అంతా ఇల్లు గవర్నమెంట్ మీద ఆశ ఉంటే నాకేం లేని నిరుపేదను నేను. నాకుండదు ఆశ. చెప్పండి సార్ మీరే. ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు ఇస్తున్నారు కానీ లేని వారికి ఎటువంటి ఇల్లు ఇవ్వడం లేదంటూ సదరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏకంగా ఇందిరమ్మ గ్రామ కమిటీలు వేసారా, గ్రామ కమిటీల ద్వారా ఎవరైతే అర్హులుగా గుర్తిస్తారో వారికి మాత్రమే పథకాలు, వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు, వారికి మాత్రం అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ దాంట్లో లిస్టు పరంగా చూస్తే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, బంధుగణానికి, అనుచరగానికి తప్ప నిజమైనటువంటి పేదలకు అవకాశం దక్కడం లేదంటూ సదరు మహిళలందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. తాజాగా ఒక మహిళ ఎల్లవ్వ ఏకంగా తన ఇల్లుకు కట్టుకోవాల్సినటువంటి పేరు వచ్చిందని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో పేరు రాగానే ఉన్న ఇల్లు జాగాని మొత్తాన్ని కూడా చదును చేసుకొని ఉన్న ఇల్లు కూలగొట్టేసుకొని కొత్త ఇల్లు నిర్మాణం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఆఖరికి వస్తే తన పేరును తొలగించి వేరే ఒక వ్యక్తి పేరు దాంట్లో జోడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కాళ్ళు సైతం పట్టుకొని వేడుకొని అయినా కూడా కనికరించలేదు. పైపెచ్చు పోలీసులు అక్కడి నుంచి నెట్టించేయబడ్డారు. సో ప్రస్తుతానికి మీరు చెప్పండి, చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారు, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పథకాలు అందుతున్నాయా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మీకున్న సమస్యలు ఇక్కడ మెన్షన్ చేయండి. నేను వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను మీ తరపున ఇక్కడ లైవ్లో వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాను. వాటిని చదువుతాను కామెంట్స్ని కూడా. సో మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు? మీ పరిస్థితుల్లో, మీ గ్రామ పరిధిలో నిజంగా అర్హులకే వచ్చన్నా ఇందిరమ్మ ఇల్లు అనేది? నిజంగా అర్హులకే రేషన్ కార్డులు వస్తున్నాయా? నిజంగా అర్హులకే అన్ని రకాల పథకాలు వస్తున్నాయా? పెన్షన్ అర్హులకే వస్తుందా? సమాపాలన, ప్రజాపాలన అనేది ఇంప్లిమెంట్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకసారి ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్తాను. ఎస్ వెంకటరత్నం, సో ఏంటి, ఏం జరిగింది? కడియం శ్రీగారి కాళ్ళు పట్టుకొని వేడుకున్న సదరు మహిళ ఏం చెప్తోంది? అసలు ఏం జరిగింది? అక్కడ అర్హత లేనటువంటి వారికి, కనీసం ఒక గుంట భూమి కూడా లేనటువంటి వారికి ఇవ్వకుండా అందరికీ కొన్ని మిద్దెలు మేడలు ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్న వారికి మళ్ళీ ఇల్లు కేటాయిస్తున్న విషయాన్ని ఆ సదరు మహిళ చెప్తోంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం శివునిపల్లిలోని సిరిపురం గార్డెన్ లో నిన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం అందరూ తెలిసింది. అయితే దీనిలో భాగంగా కొన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని కూడా ఇక్కడ అర్హులకు అందజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పంపిణీ చేశారు. అయితే దీనికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు ప్లస్ ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడంతో చాలా మంది వాళ్ళకి
సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల పేరులో లేనటువంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఒక మెమోరాండం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల విషయంలో కొంతమంది లబ్ధిదారులని ఈసారి తొలగిస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన ఇక్కడ కనుకుంది. అయితే ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులో గతంలో నా పేరుంది, ఇప్పుడు నాకు వచ్చి అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు, ఇక్కడ పరిస్థితులన్నీ చూసిన తర్వాత నేను అర్హురాలని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత చివరికి నేను ఇల్లు కట్టుకుందామని చెప్పి అన్ని రెడీ చేసుకున్నటువంటి సమయంలో నా పేరు లేకపోవడాన్ని కూడా ఎందుకు లేదన్నటువంటి విధంగా వీళ్ళు ప్రశ్నించేటువంటి ప్రయత్నం జరిగింది. అక్కడ కడియం శ్రీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా నాకు ఎట్లాంటి బట్టి నాకు ఒక ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఇక్కడ కడియం శ్రీహరి కాళ్ళ వెళ్ళ పడేటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు అందరికీ వస్తాయన్నటువంటి ఒక సూచనలు చేశారు. కానీ అక్కడ పరిస్థితి మాత్రం ఇక్కడ ఒక ఉద్రిక్తత తలెత్త అవకాశం ఉండే పరిస్థితులు కనిపించడంతో వెంటనే వారిని అక్కడి నుండి పక్కకు తొలగించేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అక్కడి నుండి ఆ మహిళను అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తనని కూడా అక్కడి నుండి లాక్కేటువంటి ప్రయత్నం చేశారు. అతను వినలేక అక్కడే బైఠాయించడంతో ఆ పోలీసులు కూడా అక్కడి నుంచి అతను బయటికి పంపించేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణల గతంలో కూడా ఉన్నటువంటి వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు, భూములు జాగాలు ఉన్నటువంటి వాళ్ళకు బంగ్లాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్హులైనటువంటి అసలైన అర్హులకు ఇవ్వకుండా వాళ్లకు మాత్రమే కేటాయిస్తున్నారు. ఇందులో నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదన్నటువంటిది ఎన్ని ఎవిడెన్స్ అంటే అన్ని ఎవిడెన్స్ మేము చూపిస్తామన్నటువంటి ఒక ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తమకు రాకుండా అంటే ఇలాంటి కానీ అంటే అన్ని ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళని ఎంతో మంది మేము ఎవిడెన్స్ చూపిస్తాము, కానీ మాకు మాత్రము ఎట్లాంటి గుంట భూమి కూడా లేనటువంటి మమ్మల్ని ఎందుకు లబ్ధిదారుల జాబితాలో చేర్చడం లేదంటూ ఇక్కడ సదరు మహిళా సాయంత్రం మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలము కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రం అందరు అర్హులకు కాకుండా కేవలం కాంగ్రెస్ లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు లబ్ధిదారులకు వాళ్లకు మాత్రమే ఇస్తున్నారన్నటువంటి ఒక ఆరోపణలు తీవ్రంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించాలి తప్ప పార్టీలను చూసి ఇక్కడ తాయిలాలు ఇవ్వకూడదన్నటువంటి అలాగే అర్హులను కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి అర్హత లేనటువంటి వాళ్ళకు కూడా ఇట్లాంటి సంక్షేమ పథకాలు చేయకూడదన్నటువంటి విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆరోపించేదాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మాకు ఎందుకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం లేదన్నటువంటి ఒక ఆందోళన కూడా ఇక్కడ రేకెత్తుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనే తప్ప లబ్ధిదారులమా అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తినటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. ఇప్పుడు కూడా అధికారులు వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేయండి, నా కుటుంబానికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాను ఒకసారి గమనించండి అని చెప్పి మళ్ళీ మీడియా ముఖంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న కూడా మంత్రి పొంగులేటి వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ఇక్కడ మొత్తం 20 లక్షల ఇల్లు మేము మంజూరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇల్లు మేము మంజూరు చేస్తాము కాబట్టి ఎవరు అధైర్యపడదు, ప్రతి పేదవాడికి సొంతింటి కళ సహకారం నేర్పిస్తామని చెప్పి కూడా ఇక్కడ పొంగులేటి మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కొక్క నియోజకవర్గం జనగామ జిల్లాకు సంబంధించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి పంచేటువంటి ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి లేకపోతే ఇందిరమ్మ ఇళ్ల అర్హత గురించి మాట్లాడుకుంటే అసలు ఏం జరిగింది? ముందుగా వచ్చిన లిస్ట్ లో పేరు మరోసారి ఇచ్చేటువంటి లిస్ట్ లో ఎందుకు రాలేకుండా ఉండిపోయింది? ఇది డెఫినెట్ గా రాజకీయ ప్రమేయం అంటారా? చాలా మంది తన బంధుగణానికి అనుచరగణానికి ఇవ్వడంలో భాగంగానే ఈ రకంగా పేర్లు మార్చారా? మరి ఇక్కడ ఖచ్చితంగా అనుకోవచ్చు, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ ఇందిరమ్మ అంటే ప్రస్తుతానికి అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అవి పేరు మార్చి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు కూడా మేము ఇస్తున్నామని చెప్పి అంటున్నారు. గతంలో కట్టినటువంటి ఇళ్లను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పంచేటువంటి క్రమంలో ఉన్నటువంటి పేర్లను కూడా తొలగించారన్నటువంటి ఆందోళనలు మాకు ఇల్లు కేటాయించినప్పటికీ కూడా ఇప్పటికి మేము ఇందులో ఎంటర్ కాలేకపోతున్నాం అన్నటువంటి విషయాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇట్లాంటి ఆందోళనలు ఇప్పటికి దాదాపు 10ల సంఖ్యలో జరిగాయి. అయితే ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి లబ్ధిదారులకి ఉన్నది, సొంత ఇంటికి అంటే నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళలో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి లబ్ధిదారులని కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తన అనుచరులకు అలాగే తెలిసినటువంటి వాళ్ళకు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తున్నారు, నిజమైన లబ్ధిదారులకు కాదు. ఒకవేళ అప్పుడున్నటువంటి ఎవరైతే బాధితులు నిజమైన లబ్ధిదారున్నారో వాళ్లకు కాకుండా ఇక్కడ పార్టీ పరంగా మాత్రమే ఆలోచిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఇక్కడ కాంగ్రెస్
కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అప్పుడున్నటువంటి వాళ్ళ పేరు ఇప్పుడు ఎందుకు లేదన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. చాలా చాలా వరకు కూడా సొంత ఇంటికి అంటే భూమి జాగా లేనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ముందు ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేస్తున్నారు. నిజంగా ఇక్కడ చాలా మంది కూడా అట్లాంటి ఇబ్బందులే ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే సొంత ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు మంజూరు చేసినప్పటికీ కూడా కట్టుకునేటువంటి స్తోమత లేక వాళ్ళు వేరే వాళ్లకు కూడా బదలాయించుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాళ్ళకే ఇస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు, అంటే గతంలో కట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ మంజూరు చేయడము, వాళ్ళు మళ్ళీ కట్టుకునేటువంటి స్తోమత లేక మళ్ళీ వేరే వాళ్లకు అప్పచెప్పడము ఇటువంటివి జరుగుతున్నాయి. కానీ ఎప్పుడు పేదవాడికి ఒక కనీసం కట్టుకునేటువంటి స్తోమత లేకపోవడం వల్లనే కట్టుకోలేకపోతున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలన్నటువంటి విజ్ఞప్తులు కూడా చాలా వస్తున్నాయి. కనీసం ఎటువంటి పూరి గురిసెలు ఉన్నటువంటి వాళ్ళు కొంత డబ్బులు కూడా వెచ్చించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోజు రోజు పూట దినదిన గణంగా గడుస్తున్నటువంటి తమకు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ఇల్లు కట్టేయాలన్నటువంటి విజ్ఞప్తులు వినతులు కూడా గతంలో చాలా సార్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారన్నటువంటి ఒక రాజకీయ కోణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆలోచించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి పార్టీలకు అతీతంగా చేస్తే బాగుంటుందన్నటువంటి సూచనలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం వచ్చింది. థ్యాంక్ యూ వెంకటరత్నం. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కడియం శ్రీహరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ ఇస్తున్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి తెలంగాణ అవతరణ దినోత్సవానికి సంబంధించినటువంటి రోజున ఒక మహిళ ఏకంగా ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకొని వేడుకుంది, దయచేసి మాకు ఇల్లు కేటాయించండి. మొదట వచ్చిన లిస్టులో నా పేరు ఉంది, రెండవసారి నా పేరు లేకుండా పోయింది. మొదటి వచ్చిన లిస్టు చూసి నేను ఆనందపడిపోయి నా ఉన్న ఇల్లును కూడా కూలగొట్టేసుకున్నాను, నేను అక్కడ జాగాని చదును చేసుకున్నాను, ఇల్లు నిర్మాణం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. కానీ అంతలో నా పేరు తొలగించడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ దయనీయమైన పరిస్థితుల్లో కాళ్ళు పట్టుకొని మరి వేడుకున్నా. అక్కడ మండలం. నా పేరు రజిత పుండు నాగరాజు. మేము ఉండే గృహం మాది రేకుల ఇల్లు. మా గ్రామ అధ్యక్షులు పేర్లు ఎందుకని గ్రామ అధ్యక్షులు పేరు వచ్చిందమ్మా నేనే రాపిచ్చిండ్రా అని చెప్పి మా ఇంటికి వచ్చి కూడా మాట్లాడిండు. నేనే ముగ్గు ఓపిస్తారా అన్నారు. అన్నాక ఫోటోలు దింపే వారికే మా పేరు లేదు, అలా వైట్లతో కొట్టి వాళ్ళకి సంబంధించిన పేర్లు రాసుకున్నారు. ఇప్పుడు మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మాకు వాళ్ళ బంగ్లాలు ఉన్న వాళ్ళకే ఇండ్లు, భూములు ఉన్న వాళ్ళకే ఇండ్లు, మరి ఏమి లేనోనికి ఎప్పుడు ఇల్లు. మాకు కనీసానికి మాకు ఈ కాంగ్రెస్ వస్తేనన్నా మాకు న్యాయం జరుగుతుందని నేను అనుకున్నా. ఉన్న జీవన ఉపాధి ఆటో కూడా నడపకుండా పిచ్చోడయ్యే ఆటో కూడా అది కూడా గుంజుకపోయింది ఫైనాన్స్ లా. మరి ఇప్పుడు మేము ఇదన్నా ఈ 2 రూమ్లు ఇంకే 10 రూపాయల పరుగు కలుపుకొని ఒక 2 రూములన్నా ఇచ్చే ఇల్లుతో నేను కట్టుకున్నాను. ఎంతో కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాడు. నాశలన్నీ నిరాశ అయినాయి. నాకు వచ్చిన పేరు కూడా కొట్టేసారు. నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా సార్. మీరు నాకు ఇది ఒక్క న్యాయం చేయండి. నాకు ఏం న్యాయం వద్దు. వాళ్ళ ఉన్నోళ్ళకే బంగ్లాలు ఉన్నోనికే భూమి ఉన్నోనికే మనకి అంతా ఇల్లు గవర్నమెంట్ మీద ఆశ ఉంటే నాకేం లేని నిరుపేదను నేను, నాకుండదు ఆశ. చెప్పండి సార్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.